ఇప్పుడు ఏ చిత్రరంగంలో చూసినా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. 2023లో తెలుగు సినిమాలు అదిరిపోయే ఓపెనింగ్స్ ఎలా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనకు తెలిసిందే. 100,00,00,000కు పైగా కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. 2023లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలే కాకుండా 2023 నుంచి 2011 వరకు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన ఇయర్ వైస్ టాప్ 3 సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. 2023లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మొదటి సినిమా 'సలార్'. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కింది మూవీ. ఇప్పటికే 650,00,00,000కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 2023 డిసెంబర్‌లో విడుదలైంది మూవీ. 400,00,00,000కు పైగా షేర్ సాధించడం విశేషం. ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి. 2023లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సెకండ్ మూవీ 'ఆదిపురుష్'. మిక్స్డ్ టాక్‌తోనే 354,00,00,000 కలెక్షన్స్ అందుకుంది. 2023 టాప్ 3 గ్రాసర్ 'వాల్తేరు వీరయ్య'. 2023 సంక్రాంతి బరిలో విడుదలై 237,00,00,000 గ్రాసు, 135,00,00,000 షేర్ సాధించింది. 2022లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మొదటి మూవీ 'త్రిబుల్ ఆర్'. 1,350,00,00,000కు పైగా గ్రాసు, 650,00,00,000కు పైగా షేర్ సాధించి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. 2022లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 2 మూవీ 'సర్కార్ వారి పాట'. 107,00,00,000కు పైగా షేర్ కలెక్ట్ చేసి దిమ్మ తిరిగే రికార్డును సృష్టించింది. టాక్ యావరేజ్‌గా ఉన్నా కానీ హై గ్రాసర్‌గా నిలిచింది. 2023లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన థర్డ్ మూవీ 'భీమ్లా నాయక్'. మిక్స్డ్ టాక్‌తోనే 150,00,00,000 గ్రాసు, 94,00,00,000 షేర్ సాధించింది. పవన్ కళ్యాణ్, రానా ముఖ్య పాత్రలో నటించారు. 2021లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మూవీ 'పుష్ప'. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 350,00,00,000 గ్రాసు, 180,00,00,000 షేర్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' కూడా 86,00,00,000 షేర్ కలెక్షన్స్ రాబట్టింది. కరోనా కారణంగా కలెక్షన్స్ పరంగా కొంత వెనుకపడింది. అలాగే బాలకృష్ణ 'అఖండ' 70,00,00,000 షేర్ సాధించి ఔట్ స్టాండింగ్ ఫీట్ అందించింది. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో తెరకెక్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2021లో 'పుష్ప', 'వకీల్ సాబ్', 'అఖండ' ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలుగా రికార్డు నిలిచాయి. 2020లో ఆల్ టైమ్ రికార్డులను బ్రేక్ చేసిన చిత్రం 'అల వైకుంఠపురంలో'. సింపుల్ కథ, కథనంతో తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నాన్ ఇండస్ట్రీ రికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. 2020 సంక్రాంతి బరిలో విడుదలై 160,00,00,000 షేర్ సాధించింది. అదే సంక్రాంతికి రిలీజ్ అయిన ఇంకో మూవీ 'సరిలేరు నీకెవ్వరు'. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది మూవీ. 140,00,00,000 షేర్ సాధించి 200,00,00,000 క్లబ్‌లో చేరింది. 2020లో నితిన్‌కు బిగ్ బ్రేక్‌నిచ్చిన చిత్రం 'భీష్మ'. 25,00,00,000 షేర్ సాధించింది. ఈ మూవీ విడుదలైన కొన్ని రోజులకే కరోనా కారణంగా లాక్‌డౌన్ వచ్చింది. లేకపోతే 60,00,00,000 షేర్ సాధించేది మూవీ. 2020 టాప్ 3 సినిమాలుగా 'అల వైకుంఠపురంలో', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' నిలిచాయి. 2019లో చాలా సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలయ్యాయి. ఈ సంవత్సరం ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మొట్టమొదటి మూవీ 'సాహో'. మిక్స్డ్ టాక్‌తోనే 213,00,00,000 షేర్ సాధించింది. అలాగే చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' మిక్స్డ్ టాక్‌తోనే నాన్ ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టింది. మూవీ ఆశించిన ఫలితాన్ని అందించకున్నా కానీ 140,00,00,000 షేరు, 210,00,00,000 గ్రాస్ రాబట్టింది. అదే ఏడాది ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన థర్డ్ మూవీ 'మహర్షి'. 200,00,00,000 క్లబ్‌లో చేరింది మూవీ. 107,00,00,000 షేర్ సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. 2019 టాప్ 3 సినిమాలలో స్థానం సంపాదించింది 'మహర్షి'. 2018లో 200,00,00,000 క్లబ్‌లో చేరిన చిత్రం 'రంగస్థలం'. డిఫరెంట్ కథ, కథనం, స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు సుకుమార్. 125,00,00,000కి పైగా షేర్ రాబట్టి నాన్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాగే మహేష్ బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను' మూవీ టెర్రిఫిక్ రికార్డును సృష్టించింది 2018లో. 102,00,00,000 షేర్ సాధించింది. దీంతో పాటు జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన 'అరవింద సమేత' 170,00,00,000కి పైగా గ్రాసు, 92,00,00,000 షేర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2018 టాప్ గ్రాసర్స్‌గా 'రంగస్థలం', 'భరత్ అనే నేను', 'అరవింద సమేత' నిలిచాయి. 2017లో ప్రభాస్‌కు తిరుగులేని స్టార్డమ్ అందించిన మూవీ 'బాహుబలి 2'. 1,800,00,00,000కి పైగా గ్రాసు, 813,00,00,000 షేర్ సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందో మనకు తెలిసిందే. అలాగే చిరంజీవి కమ్‌బ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150' 104,00,00,000 షేర్ సాధించింది 2017లో. పేరుకు రీమేక్ మూవీ అయినా కానీ ట్రెండ్ సెట్ చేసింది. ఈ 2 సినిమాలతో పాటు 'జై లవకుశ' 2017 టాప్ 3 మూవీగా నిలిచింది. 78,00,00,000 షేరు, 120,00,00,000 గ్రాస్ రాబట్టింది.
జూనియర్ ఎన్టీఆర్ 3 పాత్రల్లో అదరగొట్టిన మూవీ ఇది. 2016లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం 'జనతా గ్యారేజ్'. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా 130 కోట్లకు పైగా గ్రాసు, 82 కోట్లకు పైగా షేర్ సాధించింది. అలాగే అల్లు అర్జున్ 'సరైనోడు' పాజిటివ్ టాక్‌తో 75 కోట్ల షేర్ సాధించి అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ 2 సినిమాలతో పాటు రామ్ చరణ్ నటించిన 'ధృవ' టాప్ 3 గ్రాసర్‌గా నిలిచింది. ఏకంగా 58 కోట్లకు పైగా షేర్ సాధించి రామ్ చరణ్‌కు తిరుగులేని స్టార్డమ్ అందించింది. 2015లో టాప్ గ్రాసర్‌గా నిలిచిన మూవీ 'బాహుబలి'. ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ని చేసిన మూవీ ఇది. ఓన్లీ తెలుగులోనే 310 కోట్ల షేరు, వరల్డ్ వైడ్‌గా 500 కోట్లకు పైగా షేర్ సాధించింది. తెలుగు సినిమా స్థాయిని మార్చింది మూవీ. మహేష్ బాబు 'శ్రీమంతుడు' కూడా నాన్ ఇండస్ట్రీడ్‌గా నిలిచింది. 'బాహుబలి'కి 2 వారాల తర్వాత రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 85 కోట్లకు పైగా షేరు, 150 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. 'బాహుబలి' కారణంగా ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకుంది మూవీ. ఈ 2 సినిమాలతో పాటు 'సన్ ఆఫ్ సత్యమూర్తి' మిక్స్డ్ టాక్‌తోనే 53 కోట్ల షేర్ సాధించింది. 2014లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మూవీ 'రేసుగుర్రం'. 100 కోట్ల క్లబ్‌లో చేరింది మూవీ. 58 కోట్లకు పైగా షేర్ సాధించింది. 2014 సంక్రాంతికి విడుదలైన చిత్రం 'ఎవడు' 48 కోట్ల షేర్ సాధించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించగా, అల్లు అర్జున్ కీ రోల్‌లో నటించారు. రామ్ చరణ్ 'గోవిందుడు అందరి వాడేలే' కూడా 42 కోట్ల షేర్ సాధించింది. 2014లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలుగా 'రేసుగుర్రం', 'ఎవడు', 'గోవిందుడు అందరి వాడేలే' నిలిచాయి. 2013లో 100 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి మూవీ 'అత్తారింటికి దారేది'. విడుదలకు ముందే సగం మూవీ లీక్ అయినా కానీ ఊహించని విధమైన కలెక్షన్స్ రాబట్టింది 'అత్తారింటికి దారేది'. అదే సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. 52 కోట్లకు పైగా షేర్ సాధించి ఆ సంవత్సరం టాప్ 2 మూవీగా నిలిచింది. ప్రభాస్ 'మిర్చి' 47 కోట్ల షేరు, 80 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 2013 టాప్ 3 మూవీగా నిలిచింది. 2012లో 'గబ్బర్ సింగ్' పవన్ కళ్యాణ్‌కు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్‌కు 'గబ్బర్ సింగ్' రాత మార్చింది. 62 కోట్ల షేర్ సాధించి ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. బీసీ సెంటర్‌లలో హౌస్‌ఫుల్‌గా నడచడం విశేషం. రాజమౌళి వైవిధ్యకరమైన చిత్రం 'ఈగ'. ఈ మూవీ 53 కోట్ల షేర్ సాధించింది. నాని, సమంత, సుదీప్ ముఖ్య పాత్రలో నటించారు. 2012 టాప్ 2 మూవీగా నిలిచింది. అలాగే రామ్ చరణ్ 'రచ్చ' మిక్స్డ్ టాక్‌తోనే సూపర్ హిట్ అయింది. 48 కోట్ల షేర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2011లో ఆల్ టైమ్ రికార్డును సృష్టించిన చిత్రం 'దూకుడు'. 100 కోట్ల గ్రాసు, 59 కోట్ల షేర్ సాధించి నాన్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో 100 కోట్లు రాబట్టిన సెకండ్ మూవీ 'దూకుడు'. అల్లు అర్జున్ 'బద్రీనాథ్' ఫ్లాప్ అయినా కానీ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఫ్లాప్ టాక్‌తోనే 30 కోట్ల షేర్ సాధించింది. ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చుంటే ఈజీగా 100 కోట్లు కలెక్షన్స్ రాబట్టేది. ఈ 2 సినిమాలతో పాటు ప్రభాస్ 'మిస్టర్ పర్ఫెక్ట్' 29 కోట్ల షేర్ సాధించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి.